మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో విజయ రహస్యం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ సందేశం లాస్ట్ వరకు చూడండి. అప్పుడే విజయ రహస్యంలోని సంక్షిప్తత మీకు అర్థమవుతుంది. దానిలో ఉన్న నిగూఢార్థం మీకు అర్థమవుతుంది, సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈ విజయ రహస్యం అనేది ఎలా ఉంటుంది అంటే, విజయం అనేది మీ మనసు మరియు చర్యల్లో దాగి ఉందన్న సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, విజయం అనేది మీ మనసు అలాగే మీ యొక్క చర్యల్లో దాగి ఉందని తెలుసుకోండి. కష్టపడి పనిచేసి విఫలాలను అధిగమించడం ద్వారానే విజయం సాధ్యమవుతుంది. మిత్రులారా, కష్టపడి పనిచేయడం ద్వారా, ఓటమిని ఎదుర్కోవడం ద్వారా విజయం అనేది సాధ్యమవుతుంది. మిత్రులారా, విజయం అనేది అకస్మాత్తుగా రాదండి. అది కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే వస్తుందని జిమ్ రాన్ చెప్తాడండి. విజయం అనేది అకస్మాత్తుగా రాదు, అది కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా వస్తుందని జిమ్ రాన్ చెప్తాడు. మిత్రులారా, అలాగే మీ లక్ష్యాలు పెద్దవిగా ఉంచండి. మీరు విఫలమైనా సరే అందరి విజయం కంటే మెరుగ్గా మీరు ఉంటారని జేమ్స్ కామెరూన్ అని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్, జేమ్స్ కామెరూన్ చెప్తారు. అలాగే మై డియర్ ఫ్రెండ్, అదృష్టం కంటే మీరు ఎంత కష్టపడతారో అంతే అవకాశాలు వస్తాయండి. అదృష్టం అంటే మీరు ఎంత కష్టపడతారో అంతే విజయం వస్తుందని తెలుసుకోండి. మిత్రులారా, ఎగ్జాంపుల్ చెప్తాను. మిత్రులారా, ఒక ఊరిలో ఒక బాలుడు ఉండేవాడంట. ఒక గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడంట. అతనికి పెద్ద పెద్ద కళలు, అంటే ఏదైనా వ్యాపారం స్థాపించాలి, వ్యాపారంలో విజయం సాధించాలని పెద్ద పెద్ద కళలు కనేవాడంట. కానీ అతని చుట్టుపక్కల వాళ్ళు అతని నెగటివ్ మాటలతో ఎప్పుడూ అతన్ని వదలలేదు. అంటే ఎప్పుడు నెగటివ్ మాట్లాడుతుండేవారు. నీతో సాధ్యం కాదు, నువ్వు గరీబోడివి, నీ దగ్గర డబ్బు లేదు, నువ్వేం చేయలేవు అని చెప్పి చాలా సార్లు, అంటే ప్రతిరోజు నెగటివ్ మాట్లాడేవాళ్ళంట. అతన్ని ముందుకు వెళ్లకుండా చేసేవాళ్ళంట. కానీ ఆ బాలుడు ఏం చేశాడంటే, ప్రతిరోజు అతని యొక్క సక్సెస్ కోసం, అతని లక్ష్యం కోసం, ఏదైతే సాధించాలి అనుకున్నాడో దానికోసం కష్టపడ్డంట. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు ప్రయత్నం చేశాడంట. ఎన్ని ఓటములు ఇచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారాడంట. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే విజయ రహస్యం అంటే మనకు ఎన్ని ఓటములు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే విజయ రహస్యం అంటే. మై డియర్ ఫ్రెండ్స్, విజయ రహస్యం అంటే విఫలాలు మార్గదర్శకాలు అని కాదు. మై డియర్ ఫ్రెండ్స్, అంటే విజయ రహస్యం అంటే విఫలాలు రాకుండా మార్గదర్శకాలు మాత్రం కాదండి. విఫలాలు వచ్చినా కూడా అవి మనం మార్గదర్శకంగా చేసుకొని, మన మార్గానికి ఒక దారిగా చేసుకొని అందులో వెళ్ళడమే విజయ రహస్యం అంటే. మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకోండి. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మరో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది థామస్ ఎడిసన్ గురించి. అంటే మన బల్బును కనిపెట్టిన అతను ఉన్నాడు కదా, సైంటిస్ట్ ఉన్నాడు కదా, థామస్ ఎడిసన్. మై డియర్ ఫ్రెండ్స్, అతన్ని ఒక ఇంటర్వ్యూలో ఒక విలేకరు అడిగాడంట, సార్ మీరు వచ్చేసి 10,000 సార్లు ఫెయిల్ అయ్యారని చెప్తారు కదండి, 10,000 సార్లు ఫెయిల్ అయ్యారంటే, లేదు నేను 10,000 సార్లు ఫెయిల్ అవ్వలేదు, నేను 10,000 సార్లు ఈ బల్బును ఎలా కనుక్కొనాలో, 10,000 సార్లు డిఫరెంట్గా ఎలా ఈ బల్బును కనుక్కొనొచ్చో తెలుసుకున్నానని చెప్పాడంట. మై డియర్ ఫ్రెండ్, అంటే 9,099 సార్లు, 9,999 సార్లు అతను బల్బును కనిపెట్టినప్పుడు ఫెయిల్ అయినా కూడా అతను ఓటమిని మాత్రం ఒప్పుకోలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే విజయ రహస్యం అంటే. మై డియర్ ఫ్రెండ్స్, విజయ రహస్యం అంటే మన విజయం సాధించిన తర్వాత మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో మనం సక్సెస్ అవుతే అది మనకు ప్రేరణను ఇస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళేలా చేస్తుందని తెలుసుకోండి. మిత్రులారా, ఇంకా మనల్ని ముందుకు వెళ్ళేలా చేస్తుంది. మిత్రులారా, మీరు విజయం సాధించాలి అనుకుంటున్నారా? మీరు విజయం సాధించాలనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు దాని గురించే ఈ వీడియో వింటున్నారు. విజయం అంటే డబ్బు కాదు మై డియర్ ఫ్రెండ్స్, విజయం అంటే డబ్బు కాదండి, పదవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మీ కళలను చేజిక్కించుకోవడం అని తెలుసుకోండి. మీ యొక్క కళలను, మీ యొక్క లక్ష్యాలను చేజిక్కించుకోవడం అని తెలుసుకోండి. మిత్రులారా, మీరు రోజును నడుపుతున్నారా లేక రోజు మిమ్మల్ని నడుపుతుందా అనేది చాలా అబ్జర్వ్ చేయవలసిన విషయం. మిత్రులారా, మీరు రోజు నడుపుతున్నారా, రోజు మిమ్మల్ని నడుపుతుందా? రోజు మిమ్మల్ని నడుపుతుంది అంటే మిత్రులారా మీరు సక్సెస్ అవ్వడం కష్టం. మిత్రులారా, కానీ రోజు మీరు నడుపుతున్నారంటే మీ చేతల్లో రోజు ఉంది అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మిత్రులారా అని జిమ్ రాన్ చెప్తారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రోజు మిమ్మల్ని నడిపేలా జీవితం ఉండకూడదండి, రోజును మీరు నడిపేలా జీవితం ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కష్టపడితే విశ్వం మీకు అవకాశాలు ఇస్తుందండి. మీరు కష్టపడితే ఈ యూనివర్స్ మీకు అవకాశాలు ఇస్తుంది. దీనినే విజయ రహస్యం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, కష్టే పలే సుఖే అన్నారు తప్ప సుఖే పలే కష్టాన్ని ఎక్కడ చెప్పలేరు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసం మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దానికి సంబంధించిన కష్టం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, దాని గురించి ప్రణాళికలు వేసుకోండి. అప్పుడు విజయం మీ సొంతం అవుతుందనే విషయాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఇప్పటివరకు ఒక చిన్న బాలుడి స్టోరీ తెలుసుకున్నారు కదా. గ్రామ బాలుడి స్టోరీ తెలుసుకున్నారు.
పెద్దలు సాధ్యం కాదన్నారు, అతను ఈ చుట్టుపక్కల వాళ్ళు సాధ్యం కాదన్నారు, కానీ అతను వదలలేదు. ప్రతిరోజు అడుగడుగున కష్టపడి విజయం సాధించాడు. మీరు కూడా అలా చేయండి. మీకు ఎన్ని విఫలాలు వచ్చినా, అంటే ఎన్ని ఓటములు వచ్చినా ముందుకు సాగండి మిత్రులారా. విజయం రహస్యం అనేది ఇదే మిత్రులారా. అలాగే మీకు రెండవ రహస్యం ఏంటంటే, కష్టపడి చేసిన ఎడిసన్ గురించి చెప్పాను. ఎడిసన్ 10,000 సార్లు విఫలమైనా కూడా ఆగలేదండి. విజయం 1% ప్రేరణ మీద ఆధారపడి ఉంటుందండి. విజయం యొక్క 1% ప్రేరణ 99% ఉద్ధృతి దాని యొక్క డెవలప్ మీద ఆధారపడుతూ ఉంటుందని ఎడిసన్ నమ్మాడు మై డియర్ ఫ్రెండ్స్. ఎడిసన్ చెప్పాడు కూడా. ఓకే, మీరు రోజు 1% మెరుగుపడితే ఒక సంవత్సరంలో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. మీరు రోజుకి 1% మెరుగుపడితే ఒక సంవత్సరంలో 37 రేట్లు మెరుగవుతారని గుర్తించండి మిత్రులారా. దీన్నే విజయ రహస్యం అంటారు. అంటే ప్రతిరోజు నేర్చుకోవడం. మీరు ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, ఏ సెక్టర్లో అయితే మీరు విజయం సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ సందర్భంలో మూడో రహస్యం గురించి చెప్తానండి. ఈ విఫలాల నుండి నేర్చుకోవడం, అంటే ఓటమి నుంచి నేర్చుకోవడం. మైకేల్ జార్దన్ అని మీకు తెలుసుగా మై డియర్ ఫ్రెండ్స్. మైకేల్ జార్దన్ అని తెలుసు కదా. ఆయన ఏం చేస్తారంటే మై డియర్ ఫ్రెండ్స్, స్కూల్ టీంలోంచి తప్పించబడ్డాడండి. స్కూల్లో టీంలోంచి తప్పించబడ్డాడు. ఫుట్బాల్ ఆడేవాడు మైకేల్ జార్దన్ అని, ఫుట్బాల్ ఆడేవాడు. ఓకే, అతను వచ్చేసి స్కూల్ నుంచి ఆయన టీంలోంచి తప్పించబడ్డాడు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, 6 NBA ఛాంపియన్ను అతను గెలిచాడంటే అతను యొక్క శక్తిని, అతని యొక్క విజయ లక్ష్యాన్ని, రహస్యాన్ని మీరు తెలుసుకోవచ్చు మిత్రులారా. అతను 6 NBA ఛాంపియన్షిప్లు గెలిచాడు మిత్రులారా. విఫలం అనేది విజయానికి మార్గం అని తెలుసుకోండి. మనం ఓడిపోవడం అనేది విజయానికి మార్గం, గెలవడానికి ఒక మార్గం అని తెలుసుకోండి మిత్రులారా. అతను చెప్పాడు మైకేల్ జార్దన్ చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఎన్ని విఫలాలు ఎదుర్కొన్నా కూడా, మీకు ఎన్ని ఓటములు వచ్చినా కూడా వాటిని మీకు ఒక గురువులా చూడండి, ఒక టీచర్లా చూడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారని చెప్పాడు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని మీరే చెప్పుకోండి. అలాగే మీరు చెప్పండి, నేను సక్సెస్ అవుతున్నాను మీరే చెప్పండి. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు పాజిటివ్గా థింక్ చేయండి. పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. జేమ్స్ కామెరూన్ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా అలానే చిన్న స్టెప్స్తో పెద్ద ఫలితాలు వస్తాయని చెప్పాడు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏ సెక్టర్లో సక్సెస్ కావాలన్నా కూడా ఫస్ట్ చిన్న స్టెప్స్తో మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని పెద్ద మేధావులు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు విజయం సాధించే క్రమంలో స్పిరిచువల్, అంటే దేవుడి యొక్క కృప కూడా మీరు దాని మీద కూడా భక్తి చూపించాలి మై డియర్ ఫ్రెండ్స్. కాల్ టు యాక్షన్ చేయాలి. అంటే మీరు ఏదైనా కాల్ టు యాక్షన్లా ఉండాలి. మీ ప్రణాళిక కాల్ టు యాక్షన్. అంటే మీరు ఒకటి చేయాలనుకున్నారు, ఖచ్చితంగా సాధించేంతవరకు మీ ప్రయత్నం మీరు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. విశ్వం ఎప్పుడు కూడా ప్రయత్నించే వారికి మద్దతు ఇస్తుందన్న విషయాన్ని తెలుసుకోండి. ఈ యూనివర్స్ ఎప్పుడు కూడా ప్రయత్నించే వారికి మద్దతు ఇస్తుందండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది స్టోయిజం లాగా మీ యొక్క చర్యలపై ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు మారతారండి. ఈ రోజు నుండి మీరు మారండి. మీ యొక్క ఆలోచనలు డిఫరెంట్గా ఉంటే పాజిటివ్ ఆలోచించండి. విజయం మీరు సాధిస్తారని నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా విజయం మీ చేతుల్లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. నమ్మండి. విజయ రహస్యం మీలోనే ఉందండి. కష్టపడండి, నమ్మండి, సాధించండి మిత్రులారా. విజయ రహస్యం మీలోనే ఉంది, మీ ఆలోచనలో ఉంది. కష్టపడండి, నమ్మండి, సాధించండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేసి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.